చెప్పండి. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు ఎవరు బీజేపీ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని బీజేపీ? ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే మేము సేఫ్ ఉంటాం అనే భావన ప్రతి ఒక్క లోపల వచ్చింది. ఓకే. అది మూల కారణం. ఇక మంచి భాష చెప్పాలంటే నరేంద్ర మోడీ కారణ జన్ముడు. ఆయన గురించి ఏం చెప్పినా తక్కువనే. ఓకే. చేసిన ఏ పని కూడా వ్యతిరేకత ఏం ప్రజా వ్యతిరేకత ఏం లేని పని ఓకే. నరేంద్ర మోడీ గారిది. అది ప్రజలకు అనుకూలమైన పనులే ఉన్నాయి. రాజకీయ నాయకులు మాట్లాడడం వేరే ఉంటది. అది దానికి సంబంధం లేదు. ఇక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అఖండ మెజారిటీతోని. మొన్న మోడీ గారు చెప్పిన 400 సీట్లు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అన్నాడు పార్లమెంట్ లో. అది వాస్తవం కూడా. అది ఓకే. మేము ఇంకా ఎక్కువ అనుకుంటాం కానీ అది వాస్తవం కూడా. అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మేమంతా దానికి మద్దతు ఇచ్చి ఎందుకంటే ఓటు వేసి వేపిస్తాం కూడా, ప్రయత్నం చేస్తాము. ఇది మాత్రం ఇంతే. ఇప్పుడు పాటిల్ గారు ఉన్నారు కదా, బీబీ పాటిల్ గారు ఎంపీగా, ఆయన పనితీరు ఎట్లా ఉంటదని మీరు చూసింటారు కదా? నేను ఇంతకు ముందు ఒకసారి టీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు పర్సనల్ పని మీద హైదరాబాద్ పెట్టింది. మా సమాజం పని పోతే మాకు చాలా మంది రెస్పాన్స్ ఇచ్చాడు. ఆ పని కావడం కాకపోతే తర్వాత సంగతి అది. కానీ వ్యక్తిగతంగా ఆయనకు నేను కాబట్టి మా పంటకు వచ్చి కాబట్టి ఇంకా మేము ఎక్కువ చేసి ఇంకా ముందు తీసుకొని పోతాం. ఇది మాత్రం కంపల్సరీ అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేస్తాము. గెలిపిస్తాం కూడా, ప్రయత్నంగా గెలిపిస్తాం కూడా 100%. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మీ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకని పక్కగా ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా అందరికీ ఉపయోగపడే విధంగా వారు తీసుకుని వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు జనాలకు చాలా ఉపయోగపడేటటువంటివి కదా. అవన్నీ కూడా జనాల వరకు వెళ్ళేటటువంటి కార్యాచరణ కూడా నరేంద్ర మోడీ గారు చేపడుతున్నారు. దాని ద్వారా అందరు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి అందరూ నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే 500 సంవత్సరాల కళను నెరవేర్చినటువంటి వ్యక్తి, రామ మందిర నిర్మాణం నిర్మించి భారతీయుల కళను నెరవేర్చినటువంటి వ్యక్తి కేవలం ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే. అది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అయింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి కమలం పువ్వుకు ఓటు వేసి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి, నరేంద్ర మోడీ ప్రధాని గారు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల ఎక్కడైనా తెలంగాణ లోపల ఉన్నటువంటి 17 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. బీబీ పాటిల్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ గెలిస్తే కనుక డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం ఉందా? 100% చేస్తారు. బీబీ పాటిల్ గారి ఆలోచననే అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఇప్పుడు మాత్రం ఆయనకు మొత్తం ఓపెన్ గా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. కాబట్టి ఏమైనా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ గా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. అని ఇప్పుడు జహీరాబాద్ పార్లమెంట్ లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఇప్పటి వరకు ప్రజలు చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి, వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా సెంట్రల్ నుండి వచ్చినటువంటి ఫండ్స్ ఇక్కడ ఖర్చు చేయకుండా తమ స్వార్థాలకు వాడుకొని, పార్టీలకు వాడుకొని ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జైరాబాద్ పార్లమెంట్ లోపల కనిపించలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 2 పార్టీలకు ప్రజలు బుద్ధి తిప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 100% భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బలంగా కనిపిస్తూ ఉన్నాడు. 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీబీ పాటిల్ గారి వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తా ఉంది. అని వ్యక్తిత్వం ఎలాంటిది బీబీ పాటిల్ గారు? ప్రజలను కలవడం కానీ, ఎవరైనా వెళ్తే స్పందించే విధానం కానీ ఎట్లా ఉంది? బీబీ పాటిల్ గారు వ్యక్తిత్వము చాలా మంచి వ్యక్తిత్వం. ఎవరైనా ఆపదలో ఉన్నారు అని తెలుసుకుంటే ఆయనకు ఎలాంటి ఏ దాని ద్వారా అయినా సరే సమాచారం వచ్చినా కానీ ఆటోమేటిక్గా స్పందించిపోతాడు. అలాగే సమాజంలో కూడా అనేక సేవా కార్యక్రమాలలో కూడా వారు ముందుండి సేవా కార్యక్రమాలు కూడా వారు చేస్తూ ఉంటారు. ప్రజలతో మమేకమై ఉంటాడు, నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటాడు. ఓకే. పార్టీలకు అతీతంగా సేవ చేస్తాడు 100%. ఆయనకు పార్టీ అని కాకుండా ఎవరు పోయినా కానీ సేవ చేసేటటువంటి దృక్పథం బీబీ పాటిల్ గారిలో చూసినాం మేము జైరాబాద్ బిడ్డగా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం పోటీ ఉండదు అంటారా సరే? కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఎవరో కూడా ఇంకా వాళ్ళ కనిపిస్తలేదు. ఇప్పుడు ఒకరు సురేష్ శెట్కర్ అంటారు, ఒకరు ఉజ్వల్ రెడ్డి అంటారు. వాళ్ళకు క్లారిటీ కనిపిస్తలేదు ఇంకా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బీబీ పాటిల్ గారిని అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి పనిచేయడానికి కూడా సమయం ఎక్కువ ఉన్నది. ప్రజలతో కలవడానికి కూడా ఎక్కువ సమయం కనిపిస్తూ ఉన్నది బీజేపీ దగ్గర. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? బీబీ పాటిల్ గెలిచే అవకాశం ఉంది. 100% నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జైరాబాద్ లో బీజేపీ జెండా ఎగరవేస్తున్నాం. బీబీ పాటిల్ గారు ఎట్లా చెప్పగలుగుతాం? పక్కా గెలుస్తారని బీజేపీ యువశక్తి పెరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రేమ, అదేవిధంగా జైరాబాద్ యొక్క హిందువుల ప్రేమ బాగా పెరిగింది. రామ్ మందిర్ యొక్క ముఖ్య నిర్మాణ విషయం కానీ, నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి విషయంలో కానీ
ఆ విధంగా కంపల్సరీ గెలుస్తున్నాం. 1,00,000-2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం. మెజారిటీ అంటారు అంతే. మెజార్టీ 2 లక్షల పైన మెజార్టీతో గెలవబోతున్నాం ఓకే. జైరాబాద్. ఎట్లా బీబీ పాటిల్ గారి పనితీరు ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఆయన కలిసి వెళ్ళినప్పుడు కలవడం కానీ ఇట్లాంటి ఎట్లా ఉంటుంది ఆయన పని? మాకు గతంతో సంబంధం లేని విషయం అది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చిండు కాబట్టి ఆయన అనుసంధానంలో నడుస్తాము ప్రతి ఒక్కరం. ఈసారి కంపల్సరీ జైరాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురుతుంది.